యేసుని ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రం నాయన. గడిచిన కాలం కాచి కాపాడిన దేవ, మీ నామాన్ని గణపరుచుకుంటున్నాం, మీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము, మీ నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాం. సమయంలో మీ సన్నిధి మాకు దయచేయండి. వినగలిగిన హృదయమునైనా, చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని దయచేయమని ఇవాళ తండ్రి పరిశుద్ధాత్మదేవ మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మాట్లాడే దేవునిగా, బలపరిచే దేవునిగా మాతో సహాయం దయచేయమని, కూడిన ప్రతి కుటుంబాన్ని ఆదరించి కనికరించి మీ కృపలో భద్రపరచమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి చుట్టూ శోధకుడు, అపవాది ఎంతగానో మనల్ని శోధిస్తూ ఉంటాడండి. ఎంతగానో మనల్ని ఎదిరించడానికి, మనల్ని మింగడానికి పొంచి ఉండి ఎంతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే మనం ఎలా ఉండాలి? వాని తంత్రములను, వాని యుక్తిని, వాని యొక్క క్రియలను ఎదిరించే వారిగా మనము ఉండాలి. ఎఫెసీ పత్రిక 6:11. ఎఫెసీ పత్రిక 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చు సర్వాంగ కవచం అండి. మనం సొంతగా చేసుకునే కవచం కాదు. అపవాది తంత్రములను ఎదిరించాలి అంటే దేవుని దగ్గర ఈ సర్వాంగ కవచం మనం పొందుకోవాలి. కవచం అంటే ఏంటి అన్నది అందరికి కూడా తెలుసండి. 14 వచనము, 15 వచనము, 16. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టుకొని నీతి అను మై మరుపును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన నైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుణ్ణి, అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఆమేన్. హల్లెలూయా. నడుముకు సత్యమన్న దట్టి. సత్యం ఎవరండి? మన యేసయ్య. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉంటున్నాడు. సత్యం మనకు కావాలంటే మనలో లేదు, మనం సంపాదించలేము. దేవుడు అనుగ్రహిస్తేనే సత్యము మనం పొందుకుంటాం. దాన్ని నడుంకి కట్టుకొని బిగించుకొని ముందుకు వెళ్ళేవారిగా, నీతి అనే మైమరుపు కవచంలాగా తొడుక్కునేది నీతిని కలిగి ఉంటున్నప్పుడు అపవాదిని ఎదిరించటానికి మనము యుద్ధ వీరులుగా, యుద్ధ సైన్యంలో ఎలా అయితే ధరించుకొని ఉంటారో ఆ రీతిగా దేవుని యొద్ద నుండి పొందుకోవాలండి. మన జీవితంలో మన సత్యాన్ని ఆశపడినప్పుడు సత్యమన్న దట్టి మనం పొందుకోగలం. నీతిని అన్న మైమరుపు మన దేవుడు మనకు ఆయన నీతిని అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
దేవుని నీతిని మనం కలిగి ఉన్నాం. మన నీతి మురికి గుడ్డ వంటిది. అంటే ఒకవేళ కాటన్ బట్ట వేసుకుంటే ఎట్లుంటుందో అట్టుందేమో. చిరిగిపోయిన పనికిరాని బట్టగా ఉందేమో. కానీ అపవాది తంత్రములను ఎదిరించటానికి కవచము వంటి మైమరుపు కావాలి. అది లేకుండా వాని దగ్గరికి వెళితే ఎల్లప్పుడూ వాని తంత్రములు మన పైన ఉపయోగిస్తాడు. ఈ నీతి అన్న మైమరుపు మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సమాధాన సువార్త అనే జోళ్ళు సిద్ధం మనసును మనము తొడుక్కొని నిలవబడాలి. ఎల్లప్పుడూ సమాధానం కోరుకునేవారిగా, సమాధానపరచువారిగా, సమాధానాన్ని వెదకి వెంటాడేవారిగా మనం ఉండాలండి. అప్పుడే స్థిరంగా మనం నిలవబడగలము. అప్పుడే మనము ఎన్ని వేలు పెట్టి చెప్పులు కొనుక్కున్నా, షూ కొనుక్కున్నా, అందమైన మ్యాచింగ్ కొనుక్కున్నా అది కేవలము పనికిరాని స్థితిలో ఉందండి. ఈరోజు మనం చెప్పులు వేసుకున్నట్టున్నామేమో. అపవాది ఎదుట మనం నిలవబడాలి అంటే సమాధాన సువార్త అన్న జోళ్ళు మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అది లేని వారంతా కూడా పడిపోయిన స్థితిలో ఉంటారు. కృంగిపోయే స్థితిలో, లేవలేని స్థితిలో, నిలువబడలేని స్థితిలో ఉంటారు. ఇవి కాకుండా విశ్వాసం అనే డాలు ఎప్పుడు ఒక్క విశ్వాసంతో ఉండకూడదండి. రోజు రోజుకి అధిక విశ్వాసంలోనికి వెళ్ళాలి. ఈ డాల్ మన చేతిలో ఉంటేనే అపవాది వేస్తున్న అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులం అవుతామండి. లేదంటే అనేక బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నప్పుడు వేదనలో లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. దుష్టుని అగ్ని బాణాలు మనము ఆర్పచ్చు. శిరస్సుకి రక్షణ, శిరస్త్రాణం, రక్షణ కూడా మన దేవుడు మనకి ఇచ్చాడండి. దేవుని ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. వాక్యము మన హృదయంలో లేకుండా మనం ఖడ్గం మన చేతిలో ఉండదండి. ఆత్మ ఖడ్గము ఇవన్నీ యేసయ్య ధరించుకొని అపవాదిని ఓడించాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. అపవాది శోధకుడు శోధించినప్పుడు 40 రోజులు ఉపవాసం తర్వాత అరణ్యంలోనికి నడిపించాడంట యేసయ్యని. ఎవరినైనా సరే శోధించడానికి సిద్ధంగా ఉంటాడండి. అయితే వాక్యముతోని, వాక్యమన్న ఖడ్గముతోని అక్కడ యుద్ధం జరిగింది. అపవాది ఓడిపోయాడు. మనం కూడా ఎల్లప్పుడూ వాక్యమన్న ఖడ్గము మనం ఉండాలి అంటే వాక్యము ధ్యానించేవారి ఉండాలి. ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండాలి. కాబట్టి మెలకువగా ఉండి సర్వాంగ కవచము ధరించుకునే వారిగా మనమందరం ఉండాలి. ఎఫ్సి పత్రిక 5:15 నుండి 17 వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక
సద్వినియోగం కొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెడ్డ దినాల్లో ఉంటున్నామండి. చెడ్డ దినాల్లో ఉన్న మనము సమయము పోనిచ్చుకునే వారిగా ఉండకూడదు. అజ్ఞానుల వలె మనము ప్రవర్తించకూడదు. జ్ఞానుల వలె మనము మన సమయాన్ని దేవుని కొరకు ఉంచుతూ దేవుని సహవాసంలో దేవుని యందు ఆనందించే వారిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు శక్తివంతులుగా మనల్ని మార్చుకోవాలండి. అలా ముందుకెళ్ళాలంటే సర్వాంగ కవచం మనము ధరించుకొని ఉండాలి. నిర్గమకాండము 10:8 నుండి 11 వరకు. నిర్గమకాండము 8 నుంచి 11 వరకు. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళెదవలెను. అందుకతడు, యెహోవా మీకు తోడు యుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. అంటే ఇక్కడ దేవుని సన్నిధికి లేదా దేవునితో నడవటానికి అపవాదికి నచ్చదండి. శోధకుడు అక్కడ అడ్డుగా ఉన్నాడు. అందరూ పోవాలా? ఒక్కరు పోతే చాలదా? పోకపోతే ఏమవుతుంది? ఈ వారం పోకపోయినా పర్లేదు. ఇలాంటివి ఆటంకాలు మనకు ఎన్నో చేస్తాడు. కానీ అపవాదిని ఎదిరించాలి అంటే సర్వాంగ కవచం అనుకున్నట్లయితే శోధకుడు ఏమీ చేయలేడు, పారిపోతాడు. మన యొద్ద నుండి పారిపోయేవానిగా ఉంటాడండి. లూకాసు వార్త 10:30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిరి. అయితే ఇక్కడ ఎవరైతే అంటే మనం కూడా వెళ్తున్నప్పుడు అపవాది ఎల్లప్పుడూ దోచుకోవటానికే చూస్తాడండి. ప్రాణం పైన అధికారం లేదు అపవాదికి. ఇది ఉపమాన రీతిలో చెప్పబడిన సారాంశం. కానీ ఎల్లప్పుడూ దోచుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునితో నడిచే మీ జీవితాన్ని, వాక్యము ధ్యానించాలి అన్న సమయాన్ని, మన కుటుంబం అంతా కలిసి చేసుకునే ప్రార్థనను, మంచి ఆశీర్వాదము వస్తున్నప్పుడు లేదా దేవుని మార్గంలో స్థిరపరచబడుతున్నప్పుడు ఇలాంటివెన్నో, మరి ముఖ్యంగా మనము మంచి ప్రవర్తన కలిగి సంపూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడము, ఇవన్నిటినీ దొంగలిస్తాడు. కాబట్టి అవి దొంగలించబడకుండా ప్రార్థనతో విజ్ఞాపనతో నిలకడగా దేవుని యందు మనం ఉండి ప్రార్థించుకోవాలండి. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడవయ్యా, సర్వశక్తిమంతుడవు, జీవాధిపతి. అవును తండ్రి, మేము అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచము ధరించుకోవాలి. కవచము మా సొంతది కాదు,
మీరిస్తే మేము పొందుకునే కవచమయ్యా. దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కుటుంబంలో ప్రతి బిడకు కూడా సర్వాంగ కవచము ధరింపచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. ఒక్క బిడ్డ మిస్ అవ్వకూడదు నా తండ్రి. వెళ్తున్న మార్గంలో అపవాది అనేక రకాల శోధనలయ్యా, ఎవరైనా మీలో కొనసాగించబడకుండా ఉండాలని ఎన్నో శోధనలతోటి ఎవరైనా మీ సమయము దొంగిలించాలని, మాకున్న ఆశను దొంగిలించాలని, మా హృదయాన్ని దొంగిలించాలని, మా ఇష్టాలు దొంగిలించాలని, మీ కొరకు చేసే క్రియలలో మమ్మల్ని ఆటంకపరచాలని, మా ఆశీర్వాదాలు దొంగిలించాలని రకరకాలుగా నాయన ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా మీ సన్నిధి దయచేయండి, మీ శక్తితో నింపండి, సర్వాంగ కవచము దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఎవరైనా మీ కృపలో భద్రపరిచి ప్రతి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. సర్వాంగ కవచము ధరించుకొని ఎదిరించి దాన్ని నైనా పారిపోయేటట్లు చేటు శక్తివంతులుగా మార్చమని యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి కుటుంబానికి దేవుని యొక్క